హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. మొదటిగా అందరికీ షలోమ్ అండి. భారతి ఛానల్ నుంచి మీ అందరికీ సమాధానం కలుగుగాక. అందరికీ దేవుడు తోడయుండును గాక. ఈ దినము, ఈరోజు ఆదివారము, ఆరాధన దినము. మనం అందరము మందిరానికి వెళ్ళి ప్రభువుని తృప్తిపరిచే దినము, ప్రభువుని ఆరాధించే దినము. మందిరానికి వెళ్ళని వారు ఎవరైనా ఉన్నారు, ఇంకా మందిరానికి వెళ్ళకుండా ఉన్న వాళ్ళ ఉన్నట్లయితే దయచేసి మందిరానికి వెళ్ళండి. దేవునికి సమయము ఇవ్వండి. దేవుని దగ్గర గడపవలసిన సమయము గడపమని కోరుతున్నాను. ఇంకా వెళ్ళనుకున్నట్లయితే ఇంకా సమయం ఉంది. కొన్ని గ్రామాల్లో మందిరాలు లేకపోవచ్చు, పట్టణాల్లో ఉన్నాయి. పట్టణములలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా పెట్టడం జరుగుతుంది సర్వీస్లో. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, మరి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళమని కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక, మీతో మాట్లాడను గాక. సరే ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము చదివి వినిపిస్తాను. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మంచి వాగ్దానం అయితే చదివేసుకున్నాం కదా ఫ్రెండ్స్. దేవుడు ఈ వాగ్దానం పట్ల మరి నాకు బ్లెస్సింగ్ ఇచ్చినట్టు మీరు కూడా వాగ్దానం చదవని బిడ్డలు, దేవుని బిడ్డలు అయి ఉన్న వాళ్ళు, రక్షణ బాప్తిసం పొందిన బిడ్డలు అయి ఉన్న వాళ్ళు మరి వాగ్దానం చదవకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే వాగ్దానం తప్పకుండా చదవాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. వాగ్దానం చదివి విశ్వసించండి. తద్వారా దేవుడు చేసే మేలుల్ని పొందుకోవాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు యేసయ్య ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని అయితే నేను కోరుతున్నాను. నాతో పాటు కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, నేను ఒక్కదాన్ని అని చెప్పట్లేదు. ఎంతోమంది, అనేకుల గురించి భారం కలిగి ఉన్న వాళ్ళు అనేకులు ఉండొచ్చు, ఉన్నారు కాబట్టి మా ప్రపంచం అనేది రీసైక్లింగ్ అవుతుంది. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. ఫస్ట్ టైం భారతి ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రేయర్ అంశంలో నచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని మార్చాలని, మిమ్మల్ని దర్శించాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళకు, మరి మ్యారేజ్ డేస్, ఫంక్షన్స్, మరి గృహ నిర్మాణాలు, ఇతర కొత్త పనులు స్టార్ట్ చేసే, ఏదైనా పని కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, స్థలంలో అమ్మేడి వాళ్ళు, కొనేడి వాళ్ళు, వస్తువులను కొనుగోలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ వేసే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, మంచి ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందే భావన ప్రతి మానవులకి యేసయ్య ఇవ్వాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి మీరు కూడా కోరుతుంటారు అని నాకు తెలుసు. మరి మీ ఆశలు, మీరు కోరికలు యేసయ్య చూస్తున్నాడు, మరి నెరవేరుస్తాడు కూడా. మరి ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండాలని మనమైతే కోరుకున్నాము. నేను ఆల్రెడీ మందిరానికి వెళ్ళొచ్చాను ఫ్రెండ్స్. అందుకే ఎండకు వచ్చాను కాబట్టి చాలా టైర్డ్గా ఉంది నాకు, అలాగనమాట. సరే ఫ్రెండ్స్, ఏదేమైనా ప్రభువునైతే మహిమపరచాలి, ప్రభువునైతే ఘనపరచాలి అనేది నా ఆశ. మనం ఎంత సఫర్ అయినా కానీ, సాతాను మనల్ని ఎంత శోధించినా కానీ మనము దానికి లొంగకూడదు ఫ్రెండ్స్. దానికి లొంగినామంటే యేసయ్య మన చెయ్యి విడిచిపెడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఏదో శోధన వచ్చింది, ఏదో బాధ వచ్చింది అని దేవుని నుంచి, దేవుని కౌగిళ్ళ నుంచి జారిపోకూడదు. మనం మనుషులమే కాబట్టి ఎక్కడో ఒక చోట తప్పిదం చేస్తుంటాము, పొరపాటు చేస్తుంటాము, నిందల పాలవుతుంటాము, అది ఏమంటారు, అపహాసించబడతాము, ఎన్నో జరుగుతుంటాయి. కానీ మరి ఆ రోజు ప్రభువే సిలువలో అప్పగింపబడిండు. మరి ఆయన ఎన్ని శ్రమలు, దైవ కుమారుడై ఎన్నో శ్రమలను తట్టుకున్నాడు. మరి మనము ఎంత ఫ్రెండ్స్,
మనం మానవులం, ఆయన మట్టితో చేసితే రూపింపబడిన వారము కదా. మరి కాబట్టి అందరూ విశ్వసించండి, నమ్మండి. దేవుని తెలియని బిడ్డలకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈ మాట. దేవుని తెలియని నిజ దేవుడు ఎవరో తెలియని బిడ్డలకు గుర్తు చేస్తున్నాను. నిజ దేవుడు ఎవరై ఉన్నారు అనేసి ఒక్కసారి గ్రహించుకోండి. ప్రభువు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మీకు ప్రభువుకు సాక్షిగా నిలబడాలని పశ్చాత్తాపడుతున్నాను. కాబట్టి ప్రభువు మీతో, నా వీడియో ఎవరెవరు చూస్తున్నారో తెలియదు ఫ్రెండ్స్, బాబులు, పాపలు, చిన్నమ్మ, పెద్దమ్మ అందరికీ చెప్తున్నాను. అందరూ వినండి. దేవుడు మరి నాకు మాట్లాడాలి, అందరికీ తెలియజేయాలి నిజ దేవుడు గురించి అనే ఆతృత అనేది చాలా ఉంది. కాబట్టే మీ అందరికీ, మీరు నన్ను తిట్టుకుంటున్నారో, నా వీడియో చూసే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. కానీ నేను ప్రభువుకు సాక్ష్యంగా ఉండాలి అనేసి నేను ప్రతిరోజు మీ ముందు వాగ్దానం చదివి దేవుని గురించి వివరిస్తున్నాను. నా ఆశలను దేవుడు చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. ఆయన చూస్తే చాలు ఫ్రెండ్స్. మరి ఏ దురాత్మను చూసినను అది దేవునికి అప్పగిస్తాను. ఎలా హేళన చేసినను అది దేవుడు చూసుకుంటాడు. నా తట్టు యేసయ్య ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను. నాతో ఉన్నట్లే యేసయ్య మనందరితో ఉండాలని కోరుతున్నాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, మనము క్రైస్తవుల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు క్రైస్తవులు అయి ఉండి, రక్షణ బాప్తిస్మం పొందుకొని ఉండి, దేవునికి దూరంగా ఉండి దేవునిపై నిందలేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎవరైనా? ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, కోకొల్లలుగా ఉన్నారు. దేవునికి దగ్గరగా ఉండి దేవుడు శోధించినను, దురాత్మ శోధించినను తట్టుకునే వాళ్ళు ఒకవైపు ఉన్నట్లయితే, దేవుని నామం పేరిట ఉండి దేవునికి ఇష్టంగా లేకుండా, ఆయన మందిరానికి రాకుండా, బల్లలో పాల్గొనకుండా ఉండేవాళ్ళు, మరి దేవుని నామాన్ని కించపరిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వారి గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రేయర్ టాపిక్. మరి అందరూ విశ్వసించండి. మరి ఇలాంటి వారు దేవుణ్ణి శోధించకండి, దేవుణ్ణి బాధించకండి. మరి ఎన్నో పొరపాట్లు చేస్తేనే మనకు ఒక శిక్ష అనేది అనుమతించబడుతుంది. ప్రభువు ద్వారా, దురాత్మ ద్వారా కూడా అనుమతించబడుతుంది. మనం చేసే పొరపాట్లకు దేవుణ్ణి నిందించడం, దేవుడు లేడు, దేవుడు చూడడం లేదు, దేవుడు బ్రతికించడం లేదు, దేవుడు నాకు మేలు చేయట్లేదు, దేవుడు నాకు కీడు చేస్తున్నాడు అని అనడం, అది ఉంటే వెచ్చగానైనా ఉండు, ఉంటే చల్లగానైనా ఉండు అని బైబిల్లో ప్రభువు చెప్తున్నాడు. మరి నువ్వు నులివెచ్చగా ఉండి దేవుణ్ణి నిందించడము అది తగినది కాదు. ప్రభువు ఉమ్మివేస్తానని సెలవిస్తున్నాడు. నువ్వు ఎలా ఉంటావో నువ్వు ఉద్దేశించుకును. ఉంటే వెచ్చగా నుండు, లేకుంటే చల్లగా నుండు. నులివెచ్చగా ఉంటే నేను ఉమ్మివేస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. మనందరినీ గద్దిస్తున్నాడు ప్రభువు. దేవుని వైపు ఉండి ప్రార్థించి భారంతో ఆయన నచ్చిన పనులు చేస్తూ, అంటే ఆయన నచ్చిన పనులు అంటే ఆయనను స్తుతిస్తూ, ఆయన మందిరానికి ఒక్క దినము వెళ్ళడము 1000 సంవత్సరములతో సమానం కదా ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఒక్క దినాలు వెళ్ళకుండా, ఒక్క ఆదివారం వెళ్ళకుండా ఎంతోమంది ఉన్నారు మీలో. నాలో ఇప్పుడు నేను నా గురించి అంటే, నేను నాకు బాగాలేకున్నాను ఇలాంటి ఇంతకుముందు దేవునిలో నేను కూడా లేను ఫ్రెండ్స్. దేవునిలో లేనప్పటికి కూడా నేనైతే మందిరానికి భయంతో వెళ్ళేది. ఎందుకంటే రక్షింపబడినాను, బాప్తిస్మం పొందిన దానను. కాబట్టి నాకైతే చాలా భయం వేసేది. నేను లోకాశలకు లొంగినను, లోక ఆచారాలకు అంటే దేవుని వైపు వ్యతిరేకము అని కాదు, మందిరానికి వెళ్ళకుండా డ్యూటీకి వెళ్ళడము, ఇంకా టైం పాస్కు తిరగడము, ఇలాంటి
క్రియలు నేను చేసిన దానను ఊరికి వెళ్ళడము, టైంపాస్ మందిరానికి వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేయడం, ఇలాంటివి కొన్నిసార్లు చేశాను. ఎక్కువ సార్లు కాదు. మరి అయినప్పటికీ నాకు ఎంతో భయంగా ఆందోళనగా ఉండేది. అది ఇప్పుడు మీతో చెప్తున్నాను. మరి దేవునికి భయపడే వారి క్రియలు, మరి అసలు దేవుణ్ణి వదిలేసిన వాళ్ళ క్రియలు మరి ఆయన కనిపెడుతున్నాడు. కాబట్టి మందిరానికి వెళ్ళకుండా దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండేది వారు దయచేసి మందిరానికి వెళ్ళి దేవుణ్ణి అడిగి, మీరు నన్ను అడిగి శోధించుడి, నేను మీకు ప్రతిఫలం ఇచ్చేదను అని ప్రభువు సెలవిస్తున్నాడు. మరి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును వేడుకొని ఆయన శోధించాలి. మనము పరీక్షించాలి. అప్పుడు మనకు దేవుడు ఏం సమాధానం చెప్తాడో దాన్ని బట్టి మీరు ముందు అడుగు వేయొచ్చు. తద్వారా దేవుడు మాట్లాడతాడు, సమాధానం ఇస్తాడు. మనం పాపంలో పడిపోయి కూడుకుపోయి మరి దేవుణ్ణి చెయ్యి, దేవుడు లేడు అని అనడం సభ్యము కాదు. దేవుడు మరి నీకు దేవుడికి మధ్యన దూరము ఉన్నది, పాపంతో కూరుకుపోయి ఉన్నది. కాబట్టి మరి దేవుడు నీ మాటలు వినడం లేదు. నువ్వు పాపం నుంచి తొలగించబడి నువ్వు చేసిన క్రియలు కేవలం నీకు మాత్రమే తెలుసు. ఏ క్రియలు చేసినావో, నేనెట్టి క్రియలు చేశానో, ఎవరు ఎలాంటి క్రియలు చేశారో మన అంతరాత్మలకే తెలుసు. మన అంతరాత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి కాబట్టి మనం చేసేటి వాటికి మరి ప్రభువుని అనకూడదు. ప్రభువు మనది ఎవరి లెక్క వారికే సిద్ధపరచబడి ఉంటాడు. ఇదైతే కన్ఫామ్గా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇదంతా ఏమి తెలియనట్టు మనము మామూలుగా ఉంటాము. అది మనుషుల నైజంలో ఒకటి కావచ్చు, కానీ అది ప్రభువుకు అంగీకారము కాదు ఫ్రెండ్స్. కాబట్టి మరి ప్రభు సన్నిధికి రాని వాళ్ళు మందిరానికి రాకుండా, ప్రార్థన చేయకుండా నాకు మేలు జరగాలి, నాకు మేలు ఎందుకు జరగదు అనేసి అనకండి. ప్రభు సన్నిధికి వచ్చి మోకరిల్లి ప్రభువుతో సంభాషించండి. ప్రభు మరి ఆయన చిత్తంలో ఆయన అనుమతి ఉన్న వాటిని మీకు అనుగ్రహిస్తాడు. ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ ఇది. మరి మందిరానికి వెళ్ళకుండా దేవుని బిడ్డల గురించి చెప్తున్నాను. ఆల్రెడీ బాప్తిసం పొందిన వారు మందిరానికి వెళ్ళకుండా వాళ్ళ సమయం దేవుడికి ఇవ్వకుండా వారి గురించి ఈరోజు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అపార్థం చేసుకోవద్దు ఫ్రెండ్స్, అందరి గురించి కాదు. మందిరానికి వెళ్ళకుండా బాప్తిసం పొందుకొని ఉన్న వారి గురించి నేను చెప్తున్నాను. మరి దేవుడు చూస్తున్నాడు మన క్రియలను, మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఇక నేను ప్రభువుకు సమయం ఇవ్వండి, ప్రభువుతో గడపండి. ఎంతో ప్రశాంతత ఉంటుంది. అన్నిటికంటే మనకు ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వాటిని జయించే శక్తి యేసయ్య మనకిస్తాడు. మనసులో, హృదయంలో ఎంతో గొప్ప ప్రశాంతత ఉంటుంది ఫ్రెండ్స్. మరి వీటన్నిటిని మీరు అనుభవించాలని కోరుతున్నాను. దేవుని గురించి తృప్తి పొందాలని నేను కోరుతున్నాను. సరే ఫ్రెండ్స్, భారతి ఛానల్ ఓపిక చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉండాలి, యేసయ్య ఉంచాలి అనేసి నేను కోరుతున్నాను. ప్రభువా, నా ప్రార్థన, నా ఆలాపనలు నెరవేర్చు ప్రభువా. అందరూ ఎంతోమంది మరి చూసి మరి నీ వైపు తిరగాలని నేను కోరుతున్నాను తండ్రి. సరే ఫ్రెండ్స్, బాయ్ అండి అందరికీ. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మన అందరికీ తోడుగా ఉండుగాక.